అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా తెలంగాణ స్టేట్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడెప్పుడు అని చాలామంది ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారు కదా. అయితే మనందరికి కూడా మన గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. పలానా ఒక పర్టికులర్ డేట్లో పర్టికులర్ టైంలో ఈ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని మనకు అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఎప్పుడు ఏంటి, అసలు ఎవరికి ఇస్తారు, అది ఏ రూపకంగా ఉంటుంది, అందులో ఏం వివరాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి ఈ రేషన్ కార్డుల పంపిణీ ఏ రోజున జరగవచ్చు అంటే ఈ 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫస్ట్ సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించబోతున్నారు. సో అదే రోజున 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుంది. కొత్తగా 1.05 కోట్ల రేషన్ జరిగిందని చెప్తున్నారు. సో ఆగస్టు 15 రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ పంపిణీ కార్యక్రమం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం కూడా ప్రారంభం కాబోతుందన్నట. అయితే ఈకేవైసీ లేదా కేవైసీ పూర్తి చేసిన కుటుంబాలకు మాత్రమే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. మరి ఈ రేషన్ కార్డులు ఈకేవైసీ ఎవరు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవాల్సిన అవసరం లేదు, అసలు నేను చేయించుకున్నానా లేదా ఈకేవైసీ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేసి మన వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. ఆ విధంగా చెక్ చేసుకోండి. అండ్ ఈకేవైసీ పూర్తి చేయని వాళ్ళు పూర్తి చేసుకోండి. ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ మంత్రి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ మనందరి తరపున ఏంటంటే 5 సంవత్సరాల లోపున్న పిల్లలకి ఇప్పుడు ఈకేవైసీ పెండింగ్ పడింది, లేదా 5 సంవత్సరాల తర్వాత పైబడిన 5 సంవత్సరాలు దాటినాయి అనుకోండి పిల్లలకి, వాళ్ళకి ఈకేవైసీ చేద్దామంటే ఫింగర్ ప్రింట్స్ వస్తలేవు. మరి 5 సంవత్సరాల లోపున్న పిల్లలకి ఆధార్ సెంటర్కి పోయి మనం ఈకేవైసీ అంటే ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ కానీ ఫోటో కానీ అప్డేట్ చేద్దామంటే మీకు ఇంకా 5 సంవత్సరాలు నిండలేదు, సో 5 సంవత్సరాల తర్వాత రండి అని రిటర్న్ పంపిస్తున్నారు. ఎగ్జాంపుల్ మా పాపనే. అండ్ కొందరు 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేద్దామంటే ఈ ఫింగర్ అత్తలేదు, ఈ ఫింగర్ అయితే ముఖం అత్తలేదు, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అయ్యి అసలు అప్డేట్ కూడా సరిగా అవ్వట్లేదు. అవునా కదా? సో వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్, ఇట్లాంటి పిల్లలకు కావచ్చు, సో ఈ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ కాని వాళ్ళకి వచ్చి ఎగ్జామ్షన్ ఇస్తారని మనం కోరుకుందాం, ఇవ్వాలి కూడా. ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలు ఫింగర్ ప్రింట్స్ రావట్లేదు. ఓకే. అండ్ ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ఎట్లా ఉండబోతుంది అని అంటే కనుక ఇంటి ఇల్లాలు పేరిట ఆమె ఫోటోతో పాటే స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే ప్రింట్ అవుతుంది. అండ్ సభ్యుల వివరాలు కూడా అందులో ఉండబోతున్నాయి. మరి ఈ రేషన్ కార్డ్, స్మార్ట్ రేషన్ కార్డ్లో ఫోటో ఎట్లా వస్తుంది, దేని ప్రకారంగా ప్రామాణికంగా తీసుకొని ఫోటో ప్రింట్ అవుతుంది, నేను ఫోటో ఇవ్వలేదు కదా అని అంటే కనుక రీసెంట్గా మీరు ఈకేవైసీ ఇటు రేషన్లో కానీ కంప్లీట్ చేసిన ఆధార్ ఫోటోను ప్రామాణికంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ప్రింటింగ్లో అదే ఫోటోను తీసుకుంటారని చెప్తున్నారు. సో మనందరికీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే 15 ఆగస్టు రోజు, ఆగస్టు 15th రోజున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ, సో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పంపిణీ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేపట్టాలని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈకేవైసీ పొందిన వాళ్ళకు, అంటే కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రమే. కాబట్టి ప్లీజ్ ఈకేవైసీ చేసుకుని వాళ్ళు ఈకేవైసీ చేసుకోండి. ఎవరు చేసుకోవాలి ఈకేవైసీ, ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదని మనం వీడియో సెక్షన్లో పెట్టిన వీడియో చూడాలి వాళ్ళంటే చూడండి. దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్లో మాత్రమే ఈకేవైసీ చేస్తారు. అండ్ వెళ్ళి చేయించుకోండి, స్మార్ట్ రేషన్ కార్డు పొందండి. థ్యాంక్ యూ. ఇట్లాంటి మళ్ళీ అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.